బాబు ओके बाबू हेलो माइक बन जाए सब आगे आ जाओ रहीम भाई आ रहा से ఏం బాబు బాగున్నారా? అందరూ నమస్కారం. అమ్మ అక్క అందరూ నమస్కారం. అమ్మ నమస్కారం బాబు. बहुत धन्यवाद. अच्छा ఇప్పుడు ఓల్డ్ పోయినపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి కాబోయే కార్పొరేటర్ అమూల్య గారు వారి సందేశం ఇచ్చినా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ షబీర్ అలీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ మన డివిజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఇంతవరకు 10 సంవత్సరాలుగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కానీ అధికారంలో ఇంతవరకు మనకేం చేసింది లేదు. ఇప్పుడు మీ అందరినీ నేను కోరుకుంటుంది ఒకటే, మనకి మొన్న చిన్నపాటి వర్షం రాగానే గల్లీలలో ఇంట్లలో నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా అది మన కార్పొరేటర్ గారు వచ్చి ఎవరినైనా అడిగారా అసలు ఏమైనా సమస్యలు ఎలా ఉన్నాయి, ఏం చేద్దామని ఎలాంటిది అడగలేదు. సో నేను ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఈసారి నేను ఒక స్టూడెంట్ని నిల్చుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ అందరినీ కోరుకుంటుంది ఒకటే, మన డివిజన్ అభివృద్ధి మనమే చేసుకోవాలి. సో మీరు నన్ను గెలిపిస్తే నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్కి వెళ్ళి కొట్లాడి మనకు ఫండ్స్ తీసుకొచ్చి మన డివిజన్ని అభివృద్ధి చేస్తాను. సో కాంగ్రెస్కి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన 119 డివిజన్కు మా తెలంగాణ రథసారథి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఎక్స్ మినిస్టర్ గారు మా షబీర్ అలీ గారికి అందరికీ ధన్యవాదాలు. మా కార్యకర్తలకు, మా మహిళా సోదరులకు ఎప్పటికైనా మన బోన్పల్లి ఇప్పటికీ 2 సార్లు నరసింహ యాదవ్కు అవకాశం ఇచ్చిండ్రు. మన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఆయన మొత్తం మన అభివృద్ధిని పక్కన పెట్టేసి ఆయన బిజినెస్లకు దానిదే టైం ఎక్కువ ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే పొద్దున లేవగానే పబ్లిక్లో తిరగాలి లీడర్ అంటే, కానీ ఆయన ఎప్పుడు లీడర్ పబ్లిక్లో రాడు. మనమే ఆయన దగ్గరికి పోవాలి. అటువంటి మనిషికి మనం అవకాశం ఇవ్వద్దు. ఒకసారి ఒక ఎంబీఏ స్టూడెంట్ చదువుకున్న గ్రాడ్యుయేషన్ అమ్మాయికి ఒకసారి అవకాశం ఇవ్వండి. మన బస్తీలో మన చెరువు చూసినాం, 10 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. గణేశుడి పండుగ వస్తే ఖాళీ ఒక జేసీబీ పెడతారు, మళ్ళీ కథం అక్కడనే వెళ్ళిపోతుంది. అందుకోసమే మనం అసొంటలోని ఎవరిని గెలిపేకండి. ఒక్కసారి మా ముస్లిం సోదరులు, మా మహిళలు అందరూ ఆలోచించండి. మన డివిజన్ డెవలప్ చేసుకోవాలంటే నిజంగా మన కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా మననే మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిలీజ్ చేశారు. చాలా బాగుంది. మా డివిజన్, మా మేనిఫెస్టో మాత్రం మన డివిజన్ 119 డివిజన్ కోసమే మా మేనిఫెస్టో. పొద్దున లేవగానే డ్రైనేజ్ వర్క్స్ కానీ, రోడ్స్ కానీ, మన ఏం చిన్న చిన్న సమస్యలు లైట్స్ కానీ వీటి కోసం మేము పొద్దున్న లేవగానే మేము పబ్లిక్లో పనిచేస్తామని చెప్పి మేము మీ అందరినీ కోరుకుంటూ ఒక్కసారి మా అమ్ములకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇచ్చి చూడండి. 2 సార్లు అతనికి ఇచ్చినాం, ఏ మాత్రమైన పబ్లిక్లో లేడు. ఒక్కసారి అమూల్యకు అవకాశం ఇస్తే, మీరు అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. మేము డివిజన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఒక్కసారి మహిళ ఉంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కొట్లాడి కూడా ఏమే ఫండ్స్ తీసుకొచ్చే కెపాసిటీ ఆమెకు ఉంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఒక ఎమ్మెల్యే కృష్ణారావు ఉన్నాడు కాబట్టి, ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ ఉంటే ఇద్దరు కలిసి నా ఏరియాలో నాకు ఫండ్ కావాలని చెప్పి కార్పొరేటర్గా ఆమె కొట్లాడే ఒక దమ్ముంటది. కాంగ్రెస్ కార్పొరేటర్ ఉంటేనే మనకు మంచిది. ఆయన టీఆర్ఎస్ కార్పొరేటర్, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళిద్దరిని వరకు మన బస్సులో ఏం డెవలప్మెంట్స్ లేదు. అందుకోసమే మీరు అవకాశం ఇవ్వండి. అమ్ములే గారికి చదువుకున్న అమ్మాయికి అవకాశం ఇవ్వండి.
మార్పు కోరుకుందాం. కంపల్సరీ మేము డివిజన్ అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే మనకు అన్ని వేళలా మా కెప్టెన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా షబీర్ అలీ గారు మనకు గంటలు ఉంటారు. ఎవరైనా మేము కంపల్సరీ రాబోయే రోజుల్లో వీళ్ళు చాలా మా తెలంగాణకు సీఎం కాబోయే సీఎం గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత మనం ఉండి మన బస్సుని డెవలప్ చేసుకుందాం, మన 119 డివిజన్ ని అభివృద్ధి చేసుకుందామంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అరుణ్ రెడ్డి ఎన్ఎస్ఐ ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాడు. ఇట్లా అరుణ్ రెడ్డి భారీ ఎత్తున ఇక్కడికి విజిట్ చేసిన కాంగ్రెస్ సైనికులకు ప్రతి ఒక్కరికి, అలాగే మా తెలంగాణ రథసారథి కెప్టెన్ ఉత్తమ్ సార్ గారికి మా యొక్క ఎన్ఎస్ఏ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన హైదరాబాద్లో జరుగుతున్న డ్రామాలు మీ అందరికీ తెలియాలి. ఆ డ్రామాలు ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి నటిస్తూ ప్రజలను మోసం చేస్తూ జరుపుతున్న డ్రామాలు మీ అందరు తెలుసుకోవాలి. ఈరోజు మన బండి సంజయ్ గారు అలాగే మన కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామాలు మన ఇన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరు ఏ మత కళలు ఏమి గొడవ లేకుండా మనం సంతోషంగా మా ముస్లిం సోదరులతో పాటు మేము రంజాన్ చేసుకుంటూ మాతో పాటు ముస్లిం సోదరులు బోనాలు జరుపుకుంటూ ఆనందంగా మనం ఉన్నాము. కానీ ఈ రోజు ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చి మనందరి మధ్యలో చిచ్చు పెడితే మనం చూస్తూ ఊరుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతాం మీ అందరికీ. దయచేసి ఒక్కసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మా ఒక విద్యార్థినికి ఓటు వేయండి. మీకు అందరికీ అర్థమయ్యేటట్టు మేము గుణపాఠం చెప్తాము. మేము కొట్లాడి మరీ హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తాము. ఇవాళ ఒక ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చిండు, ఆ భాగ్యనగరం చేస్తాడంట హైదరాబాద్ ని. అది భాగ్యనగరం ఎప్పుడు హైదరాబాద్ ని మేము మీలాంటి వాళ్ళని మీ బీజేపీ చేతులకు పోకుండా కాపానికి మా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ ఉంది. దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు మీరు అభివృద్ధికి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మన డివిజన్ లో మన కార్పొరేటర్ గారు చూసాము. ఏ రోజైనా పబ్లిక్ వచ్చి పబ్లిక్ సమస్యలు ఏ రోజైనా తెలుసుకున్నాడా అని ప్రశ్నిస్తున్నాను. మీకే తెలియాలి. మన నీటి సాయం కానీ వాళ్ళకు వచ్చిన 10,000 రూపాయలు వాళ్ళ సొంతం వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు కానీ ఎవరికైనా పేద ఇంటికి నిజంగా నీళ్ళు వచ్చిన ఇంటికి ఎవరికైనా చంద్రయ్య అని మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కానీ మేము అభివృద్ధి చేయకపోతే మమ్మల్ని గల్లా పట్టుకొని అడగండి. మీకు ఎక్కడ పడితే అక్కడ మేము అభివృద్ధి చేస్తాం. ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి. అలాగే మన ల్యాండ్ గ్రాబర్లు, ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ల్యాండ్ గ్రాబర్లు ఒక్కొక్క కార్పొరేటర్, ఉప్పల్ కార్పొరేటర్, మన బోయింపల్లి కార్పొరేటర్, నాగోల్ కార్పొరేటర్లు భూదండాలు వేసుకుంటూ బిల్డింగ్ కడితే 5 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నారు. మనం రోజు టీవీలలో చూస్తున్నాం. ఈ రోజు దయచేసి మిత్రులారా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించి పార్టీని గెలిపించండి. మమ్మల్ని జిహెచ్ఎంసీ కౌన్సిల్కి పంపండి. మేము మీ అందరి గురించి కొట్లాడతాం అని మేము ప్రమాణం చేస్తున్నాము. అక్కడ మేము చేయలేదనుకో మమ్మల్ని గెల్లబట్టి ఎక్కడ పడితే అక్కడ. ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి. హైదరాబాద్ మనది, మనందరిది. దయచేసి సోదరులారా మీరు వేరే పార్టీకి వేస్తే టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే. ఒక్కసారి గమనించండి. మా నాయకులు ఏదైతే మన పాలమూరు జిల్లాల పంపంలో పడి చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి పోతుంటే ఆపింది ప్రభుత్వం. అదే మొన్న తొడలు కొట్టి పట్టాలు తిప్పుకున్నా బండి సంజయ్ భాగ్యలక్ష్మి గుడి కాడికి ఓడ్చడి పోతే ఎందుకు ఆపలేదు? అది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ కలిసి నటించడానికి వాడేమో కొట్టినట్టు చేస్తాడు, వీడేమో ఏడ్చినట్టు చేస్తాడు. బలయాలు ఎవరు? మనం. ఒక్కసారి మీరు ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. అమూల్యాన్ని గెలిపించండి. ఏమైనా పని చేయకపోతే మమ్మల్ని కళ్ళగొట్టి అడగండి. నా పేరు అరుణ్ రెడ్డి. నేను బేల్చల్ జిల్లా ఇండస్ట్రియల్ సైనికుడిని. నేను మా ఉత్తమ్ సార్ కింద పనిచేస్తా. కానీ ఈ డివిజన్ లోనే ఉంటా. కొన్ని ఒక్కసారి కూడా మీరు ఆలోచించి ఓటు వేయండి దయచేసి. థ్యాంక్ యూ. आईएनटीसी हबीब भाई 1 मिनट बात करेंगे. असमत पेट के मेरे भाइयों और मेरे बहनों, आप सबका शुक्रिया अदा करता हूँ. वैसे ही हमारे कैप्टन साहब उत्तम रेड्डी साहब का भी मैं शुक्रिया अदा कर रहा हूँ. वैसे मैं बचपन से का नाम सुन रहा हूँ हमारे शबीर अली साहब का. आज मेरी खुशनसीबी है जो उनके साथ खड़ के मेरे को बात करने का मौका मिला. और एक चीज मैं आपसे ज्यादा टाइम नहीं लूंगा. आए हमारे ये कॉर्पोरेटर साहब आज 10 साल से यहाँ पर खड़े हुए हैं. क्या काम करे?
ये मेरे दिल से पूछो, मैं बता दूं आप लोगों को। इस बार 2.5 महीने लॉकडाउन हुआ, किसी ने घर को कोई चावल ला के दिया? नहीं दिया। हम लोग जाके ऑटो ड्राइवर, ट्रॉली ड्राइवर घर पे जाके भीख मांगे तो लेके आके 50 पैकेट रखे, साथ में आगे कारपेंटर साहब बोले ऑटो वालों को दे रहा रे, वो ले जाके अपने भाइयों को दे। मेरे ऑटो में से 50 बैगा उतारा, एक टाइम पे 50 बैगा उतार के हमको घर को भी जाया। उन्हें कारपेंटर है, कारपेंटर नहीं है, बच्चेबाज है। मैं खुली दिल से बोल रहा हूँ, ये अस्मत पेट में पैदा हुआ, मेरी मौत भी यही रहेगी। अगर किसी से कोई दुश्मनी मोल लेना तो मोल लेंगे, कोई गम नहीं, मगर आइंदा ऐसे इंसान को नहीं जिताएंगे हम। ये आप लोगों से गुजारिश है। ये कांग्रेस कितने सालों से, 70 सालों से कभी कर्फ्यू हुई नहीं हुई। बीजेपी गवर्नमेंट अभी ओल्ड सिटी में क्या बोल रही, सेटेलाइट स्ट्राइक करते कहते उग्रवादियां है मुसलमाना। किसके ऊपर गोलियां चलाता रहे बे तू? कहाँ रहता? हैदराबाद है, निजाम स्टेट में पैदा हुए, कभी भी डरे नहीं। तेरी गोली से ले डरे नहीं, अंग्रेजों से ले डरे सो वाले, तेरे से क्या डरेंगे हम लोग? आप लोगों से एक गुजारिश है, हमारे उत्तम कुमार साहब से भी एक गुजारिश है। हमारी बहन, हमारे भाई के बेटी है, मतलब मेरी भतीजी है, दूसरी बार ठहरी, अंगूठा छाप नहीं है, अंगूठा छाप नहीं है, पढ़ी लिखी बच्ची है, मेरी भाई की बेटी है। आधी रात को उन्होंने नहीं आए तो हम आएंगे, हमारा गिरेबान पकड़ो, हमारा गिरेबान पकड़ो आप लोग, हम इनको जिताएंगे, इनको साथ लेके चलेंगे। और एक छोटी रिक्वेस्ट है मेरी, 1 मिनट पूछ रहा हूँ भाई से, मैं 30 सेकंड पूछ रहा हूँ। हमारे साहब पार्लियामेंट मेंबर है, ये हमारी प्राइवेट ट्रांसपोर्ट के बारे में 2014 में ये सैंक्शन हुआ। ये हमारे जो भंडारी दत्तात्रेय साहब लेबर मिनिस्टर है, इन्होंने हमारे ऑटो ड्राइवरों को, हमारे ट्रॉली ड्राइवरों को ये सैंक्शन करे थे, कहीं के वास्ते? हैदराबाद में बीजेपी का झंडा गाड़ने, मगर आज तक नहीं हुआ। कितने बार जाके पूछे पार्लियामेंट के पास, क्या बोले? गैजेट पे साइन नहीं हुआ। मैं गुजारिश कर रहा हूँ हमारे उत्तम कुमार साहब से, हमारे कैप्टन साहब से, आप पार्लियामेंट मेंबर है, पूरे हिंदुस्तान के ड्राइवरों के लिए ये से सैंक्शन करिए। आप से गुजारिश कर रहा हूँ, ये मौका दिए मेरे भाइयों को और उत्तम कुमार साहब को और हमारे शबीर अली साहब का शुक्रिया अदा कर रहा हूँ। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। शुक्रिया आप लोगों का। ధన్యవాదాలు సార్. చేయబోతుంది మక్కల అశోక్ నువ్వురా, డాష్ రా, అంతలా పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు మాట్లాడుకుంటున్నారు. మిత్రులారా, నేను తెలుగులో మాట్లాడతా, ఉర్దూ హిందీలో కూడా మాట్లాడతాను, ఉర్దూ में बात करता हूँ. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ హస్మత్పేట్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వచ్చినాం. ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ రథసారథి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది వట్టి కెప్టెన్ కాదు, మిగ్ ప్లేన్లతో చైనా మీద, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన వీరుడు ఇక్కడ ఉన్నాడు. ఎవడో అంటున్నాడు సర్జికల్ స్ట్రైక్ ఏమో కానీ, ఈయన చేసిన వీరుడు మన మధ్యలో ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఈరోజు మీ ఓట్లకు వచ్చినాం. మన మధ్యలో ఎంబీఏ చేసిన మరి అమూల్య ఉంది, ఆమె కోటేసి గెలిపామని నేను కూడా వచ్చిన షబీర్ అలీ. ఇలా 4% రిజర్వేషన్ వచ్చి ఇలా ముస్లింస్లు ప్రతి ఇంట్లో ఎలా అభివృద్ధి అయినరంటే రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, షబీర్ అలీ మేం చేసినందుకే ఇలా అభివృద్ధి జరిగింది. అందరేమో మతం మీద ఓటు అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పనుల మీద ఓటు అడుగుతుంది. నేను అడుగుతున్నా, కేసీఆర్, కేటీఆర్ దమ్ముంటే ఇదే అంబేద్కర్ చౌరస్తారా రారాబాయ్. నా హయాంలో, కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాల్లో ఉత్తమ్ రెడ్డి, షబీర్ అలీ, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 10 సంవత్సరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,00,000 కోట్ల రూపాయలు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 4R ఇక్కడనే ఉంది, పివి నరసింహరావు రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ రోడ్ ఇక్కడనే ఉంది, మెట్రో ట్రైన్ కాంగ్రెస్ పార్టీ, గోదావరి వాటర్ కాంగ్రెస్ పార్టీ, కృష్ణా వాటర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి, సీతాఫల్ మండి బ్రిడ్జ్ కాంగ్రెస్ పార్టీ, అన్ని మేమే చేసినాం. ఈడంటాడు కేటీఆర్ బాలిష్ వర్గా మై 67 కరోड़ రూపాయలు పెట్టినాడు. ఎక్కడ పెట్టినావు రా భాయ్? ఏడున్నది? నేను ఇప్పుడు చెప్పిన ఏడ పోయింది ఓఆర్ఆర్ మీద.
రింగ్ రోడ్ మీద పోండి, ఎయిర్పోర్ట్కి పోండి. ఇవాళ తాగే నీళ్ళు కనిపిస్తున్నదా ప్రతిదానికి? ఇవాళ అంటాడు కుండల ప్రదర్శన పోయిందంటే నీ జాగిరా, మేం చేసినాం. ఇవాళ ప్రతి దాని మీద 14,000 కోట్ల రూపాయల మెట్రో రైలు తెస్తే అందులో ఎక్కి తండ్రి కొడుకు మాది మాది సొమ్ము ఎక్కడు సోకొకడి మా क्या बोलते मामू के मिठाई की दुकान पे फातिहा दे दिया करते. ऐसा होगा एक हिस्सा इस कार्य में ये కాబట్టి అభివృద్ధిలో కేటీఆర్ మొత్తం ఫెయిల్ అయిపోయిండు. ఇక వదిలేయండి. ఇంకో పార్టీ వచ్చి హిందూ మొత్తం ఖతరే మే హే, మన హిందుల్లారా అని ఇప్పుడు కొత్తగా ఈయన బయలుదేరిండు. ఈయన మాట్లాడుతూ అంటాడు సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే ఏడ చేస్తారో పోయి ఓల్డ్ సిటీలో ఒక్క ముస్లింస్ ఉన్నారా? హిందువులు లేరా? క్రిస్టియన్లు లేరా? ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్. మక్కా మస్జిద్ ఉన్నది, ఆడ భాగ్యనగర్ టెంపుల్ ఉన్నది, అక్కడనే ఏమో అక్కన్న మాదాన టెంపుల్ ఉన్నది. ఇది ఎవరిని పడగొడతారా పోయి? ఎవరిని వేస్తావు? బాంబు వేస్తాడట. ఆయనకి ఏమైనా బుద్ధి సిగ్గు శరం ఉన్నదా? సర్జికల్ స్ట్రైక్ అంటే 8 దేశాల్లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. అది మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో 10-12 సార్లు MiG-21 అలాంటి సొఫిస్టిక్ ఫ్లైట్ తోని పోయి భారతదేశ సరహద్దులో కొట్లాడి కింద పడిపోయి పారాషూట్ నుంచి దిగి బతికి వచ్చిన వ్యక్తి వీరుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు ఏడున్నారో పోయి సంజయ్? సర్జికల్ స్ట్రైక్ అంటే తెలుసు రావాయి నీకు? చేస్తారట బాబు. వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక 5% ముస్లిం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు 55 ఉంటారు, వీళ్ళు 45 ఉన్నారు. అది అందరినీ చంపేస్తారా పోయి? అట్లనే ఎంఐఎం ఇక్కడ లేడాట. కానీ వీళ్ళు ముసల్మాన్ భాइयों खतरे में कहाँ है रे? खतरे में तेरा बाबा घर किराए को थे ओवैसी साहब, आज तुम्हारा महिला कहाँ से आ गए रे? 52 साल से वोट डाल रहे मुसलमान, वही रिक्शा, वही लकड़ी का, वही मोस की दुकान, वही फ्रूट्स की दुकान, वही गरीब वही है. लेकिन तुम लोग कौन से लंबा कनी गाड़ी में फिर रहे उनके बच्चे. एक गाड़ी 5 करोड़ रुपए की गाड़ी है, कहां से आ गया पैसा? ये सब मोदी और अमित शाह का पैसा है. हमारे को बेच रहा है, मुसलमानों को बेचकर कर रहा है. इसीलिए ये नाटक चल रही, तीनों की नाटक. एक मिसाल बोलता हूँ. ఒక ఇంట్లో చుట్టాలు వచ్చేస్తారు. చుట్టాలు రాగానే భార్య భర్తలు కలిసి అంటారట, అరే అమ్మ మా చుట్టాలు వచ్చేది మరి ఏడకెళ్ళి మోయాలరా, మరి ఏం చేద్దాం చుట్టాలకు పంపించాలంటే? तो समझ रहे ना, ये घर में रिश्तेदार आ जाते तो बीवी मर्द बोलते अरे क्या करेंगे भाई, रिश्तेदारों को कैसा बढ़ाएंगे? कुछ नहीं कर, मैं तेरे को मार दूं तो मेरे को गालियां दे, दोनों मिलके गले पकड़ के खींच लेंगे. तो वो लोग दोनों मिलके नाटक करते ही अब ऐसे रिश्तेदार बोलते ये लोग ही मान ले रहे जोरू मर्द, अब हमारे को क्या खाना डालते रे भावा, चलो दूसरा घर जाएंगे. वैसा केसीआर बीजेपी, वो केसीआर खुला दुश्मन है ये है. क्योंकि बाकी का प्रेसिडेंट साहब बोलते हैं पार्लियामेंट में जितने बिल लगाए मुसलमानों के अगेंस्ट में सब में केसीआर वोट डाला, ये बदमाश हर एक में वोट डाला. तो हम उनको कैसे बोलेंगे भाई? अब एमआईएम ये बहाली मुसलमान खतरे में, ये भी तो जहां बिहार में जाके हरा गया है, महाराष्ट्र में जाके हरा के आते. इनके यहाँ पर जो पैदाइश तुम्हारी है हैदराबाद से सिकंदराबाद नहीं कांटेस्ट करते, लेकिन वहां जाके बिहार में 20 सीटों पे कांटेस्ट करके एक सेकुलर जमात को हरा के आए. तो ये लोगों सुचार रहो. मैं बोल रहे कि ये लोग ईदगाह बेच लिए, आप लोगों का ईदगाह बेच दिए, आप लोगों का खबरस्तान बेच दिए, बेचे नहीं बेचे? హిందూ ముస్లిం యూనిటీ ఇక్కడనే ఉన్నది. మీ దగ్గర ఇక్కడ అక్కడ గణపతులు కూడా కూర్చుంటాయి, నమాజ్ కూడా అవుతుంది. ఇక్కడ మన దసరా పండుగ కూడా అవుతుంది. ఇక్కడ రావని కూడా కాలబెడతారు, ఇక్కడ నమాజ్ అవుతుంది. ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో వీళ్ళు వచ్చి చిచ్చు పెడుతున్నారు మన మధ్యలో. ముగ్గురు ఒకటే, టిఆర్ఎస్ భగావ్ కార్కు పంక్చర్ కరు. ఇక బీజేపీ అయితే హలో కొత్త బిచ్చగానికి తొందర బాగున్నది. నయ ఫకీర్ కు भिक की जल्दी, ये बीजेपी नया फकीर है, इसको भिक की जल्दी है. इसी तरीके से पीछे से चाकू मारने वाले एमआईएम है. उनका प्रेसिडेंट क्या बोल रहा है एमआईएम को, टीआरएस को डालो बोल रहा, नहीं बोल रहा एमआईएम वाला बोल रहा ना. उनका कैडर
मत बातों में आओ। बेचते हमारे को बकरे को बेचे जैसा, बकरों का सौदा जैसा करते हमारा सौदा कर रहे हैं। होशियार रहो। मी अमूल्यమైన ఓటు ఎవరికి? अमूल्यమైన वोट कांग्रेस पार्टी। हाथ के निशान को, अरे यार दम से बोलो ताकि वहां सबको सुनिया है। हाथ के निशान को कांग्रेस पार्टी अमूल्य। హలో 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 ఇప్పుడు మీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ हसरत पेट के मेरे भाई बहन सबको आदाब, सबको नमस्कार, सबको सलाम। హస్మత్ పేట్ అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి నమస్కారం। సరే, చాలా ఆలస్యమైంది। మీరు చాలా సమయం నుంచి ఊరేగింపులో పాల్గొంటారు, ఎక్కువ సమయం తీసుకోను నేను। యాదగిరి గారి బిడ్డ అమూల్య ఎంబీఏ చదువుకున్నది, పోస్ట్ గ్రాడ్యుయేటు। ఈసారి మీరు కార్పొరేటర్గా గెలిపించవలసిందిగా మీకు సమయ విజ్ఞప్తి। ఒక చదువుకున్న అమ్మాయి ముందుకొచ్చి ఈ ప్రాంతానికి, ఓల్డ్ బోన్పల్లి డివిజన్కి మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి రావడం జరిగింది। మరి నరసింహ యాదవ్కి 2 టర్మ్లు అయిపోయినాయి, 10 ఏళ్ళు అయిపోయినాయి। ఇప్పుడు ఏంది కార్పొరేటర్గా నరసింహ యాదవ్కి 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా ఇంటికి పంపాడు ఆయన। बहुत कमालिया उन्होंने जेबुल निंपुకున్నాడు। ఈసారి కూడా బాగా పైసలు ఇస్తారు ఓట్లకి। పైసలు తీసుకోండి, మందు పోస్తే తాగండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా। मेरे मुसलमान भाई बहन, आप लोगों को इस डिवीजन में बहुत ज्यादा संख्या है। आपको हम अपील कर रहे हैं कि चंद्रशेखर राव साहब आपको धोखा दे रहे हैं। आपको 12% रिजर्वेशन में धोखा दिए हुए। उन्होंने बीजेपी का प्रेसिडेंट ऑफ इंडिया कैंडिडेट रामनाथ कोविंद को टीआरएस पार्टी ने वोट किया था। बीजेपी का वाइस प्रेसिडेंट ऑफ इंडिया कैंडिडेट वेंकैया नायडू को टीआरएस पार्टी ने वोट दिया था। जो मुसलमान की इश्यूज है, ट्रिपल तलाक में टीआरएस ने पार्लियामेंट में बीजेपी के साथ दिया है। कश्मीर में मुसलमानों के साथ नाइंसाफी जब हो रहा था, बीजेपी के साथ चंद्रशेखर राव खड़े हो गए पार्लियामेंट में। ट्रिपल तलाक में बीजेपी के साथ रहे। मुस्लिम पर्सनल लॉ में जब बीजेपी मुस्लिम पर्सनल लॉ में दखलंदाजी कर रहे थे पार्लियामेंट में, चंद्रशेखर राव टीआरएस के साथ, टीआरएस एमपी बीजेपी के साथ खड़े हो गए। मेरे मुसलमान भाई बहन, कलवाकुंडला चंद्रशेखर राव आपको हर दफा हर विषय में आपको धोखा कर रहा है। अब क्या किए, ओल्ड बोनपल्ली में उन्हें कैंडिडेट नहीं खड़े करते हुए आप लोगों को, मेरे मुसलमान भाई बहन को मैसेज भेज रहे कि टीआरएस पार्टी को वोट दो। टीआरएस पार्टी और बीजेपी मिले हुए उनका एक ड्रामा चल रहा है। गली में कुश्ती, दिल्ली में दोस्ती। पार्लियामेंट में हर विषय में टीआरएस बीजेपी मिले हुए यहाँ नाटक करते हैं।
कुछ ऐसे दिखाते हैं कि टीआरएस बीजेपी अलग अलग है। मैं बता रहा हूं, पार्लियामेंट में मैं एमपी हूं, उनको देखा हूं। पार्लियामेंट में टीआरएस और बीजेपी की दोस्ती है या गली में कुश्ती जैसे बताते हैं। और एमआईएम के तो बोलने की जरूरत ही नहीं है, पूरा बीजेपी का बी टीम है। अब इस दफा मैं अरविंद केजरीवाल का स्टेटमेंट देख रहा था। अरविंद केजरीवाल दिल्ली का चीफ मिनिस्टर, उन्होंने स्टेटमेंट ही दिए कि ओवैसी साहब रात में अमित शाह को मिलते हैं और इस वजह से बिहार में कॉन्टेस्ट करते हैं बीजेपी को जिताने के लिए, यूपी में कॉन्टेस्ट करते हैं, महाराष्ट्र में कॉन्टेस्ट करते हैं, कर्नाटक में कॉन्टेस्ट करते हैं, लेकिन हैदराबाद में सिकंदराबाद में नहीं कॉन्टेस्ट करते। एक चीज याद रख लेना। और मेरे भाई बहन, 1 तारीख को अमूल्या हम सबकी बच्ची और एमबीए पढ़ी हुए अब सबकी सर्विस करेंगे। आपके सड़क, आपकी बिजली, आपकी पानी, सब विषय में इंटरेस्ट करके करेंगे। अब जो कॉर्पोरेट है बस पैसे खाने में और पूरा 10 साल बीत गए, और अभी अगर वो पैसे आके लेता है, पैसे देता है, पैसे लीजिए, दारू लीजिए, वोट कांग्रेस को डालिए। మిత్రులారా, 1వ తారీఖు ఓటింగ్ లో అమూల్య గారిని గెలిపివలసిందిగా మీ అందరికీ సవినయ విజ్ఞప్తి చేస్తున్నా। మరి నరసింహ యాదవ్ 10 ఏళ్ళు చేసిండు, సరిపోతుంది, ఇంటికి పంపించండి। ఒక చదువుకున్న మహిళ యువత ముందుకొచ్చింది, కార్పొరేటర్ గెలిపియండి। ఇంకో మాట చెప్తున్నా, నేను ఇదే హస్మత్పేట్ చౌరస్తాలో మీరు 4వ తారీఖు గెలిపియండి। 1వ తారీఖు పోలింగ్, 4వ తారీఖు కౌంటింగ్। మీరు అమూల్యని గెలిపేయండి। 5వ తారీఖు ఇదే హస్మత్పేట్ చౌరస్తాలో నేను షబీర్ అలీ గారు మీటింగ్ పెట్టి మీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని విషయాలున్నా రాసుకుని, నేను ఎంపీగా, షబీర్ అలీ గారు సీనియర్ నాయకులుగా పార్లమెంట్ లో బయట కొట్లాడి మీకు ఎంపీ నిధులిచ్చి అన్ని విధాలుగా మీకు అండదండలు ఉంటే చెప్పని చేస్తున్నా। అమూల్యని కార్పొరేటర్ గెలిపియండి, అమూల్యని కార్పొరేటర్ గెలిపియండి। షబీర్ అలీ గారు, నేను నిత్యం ఈ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అభివృద్ధి చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మా సర్వశక్తులు ఇచ్చి మేము మీకు సర్వీస్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ, అందరూ కూడా చేతి గుర్తుకే ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను। జై హింద్, జై కాంగ్రెస్। అందరి చేతులెత్తండి, అందరి చేతులెత్తాలి బాబు। హలో, హాతులో 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 చేతి గుర్తుకే, టీఆర్ఎస్ లో లాగులు నడవాలి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే। జై హింద్, జై కాంగ్రెస్।